ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. చదివే ఉత్తరపత్రాలు కాదు. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చున్నావు. నీ దృష్టి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందిని ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారదొలివేయగా వారిని తిందురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది పోయబడి వారబాడును. నీ కోపం వలన మేము క్షీణించున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకును. అయినను వాటి వైభవము ఆలస్యము దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన బలము కొలది నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించినప్పుడు మాకు నేర్పు. కొద్ది వర్షం కూర్చోండి.